ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పెద్ద సినిమాలు చిన్న క్యారెక్టర్లు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా హీరోయిన్ల మైండ్ సెట్ మారుతోంది. సినిమా మొత్తం నేనే ఉండాలి అనే పాత రూల్ని పక్కన పెట్టి సినిమా రేంజ్ ఏంటి అని ఆలోచిస్తున్నారు మన బ్యూటీస్. అసలు ఈ షార్ట్ అండ్ స్వీట్ రోల్స్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి చూద్దాం పదండి. ఒకప్పుడు హీరోయిన్ అంటే సాంగ్స్, కొన్ని సీన్స్, సినిమా అంతా హీరో పక్కనే ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయి. కేవలం 2-3 సీన్లలో మెరిసినా సరే ఆ ప్రాజెక్ట్ ఇచ్చే హైప్ చాలు అనుకుంటున్నారు అందాల భామలు. పూజా హెగ్డే జననాయకంలో చేస్తున్న, రష్మిక రాకాలో కనిపిస్తున్నా అదొక పక్క కమర్షియల్ మూవ్. ఇది కేవలం డేట్స్ సర్దుబాటు అనుకుంటే పొరపాటే. ఇదొక క్లియర్ కట్ బిజినెస్ స్ట్రాటజీ. నయనతార టాక్సిక్, శృతి హాసన్ పెద్ది లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ని ఎంచుకోవడం వెనుక తమ బ్రాండ్ వాల్యూని పీక్స్ లో ఉంచుకోవాలనే ప్లాన్ ఉంది. సినిమా హిట్ అయితే ఆ సక్సెస్ క్రెడిట్ లో మేజర్ షేర్ తమ ఖాతాలోకి కూడా వస్తుందన్నది ఈ భామల గట్టి నమ్మకం. దిశా పటాని కల్కిలో చేసిన రోల్ స్క్రీన్ టైం తక్కువే అయినా ఆ సినిమాకి వచ్చిన ఇంటర్నేషనల్ విజిబిలిటీ ఆమెకి ప్లస్ అయింది. పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో భాగమవడం ద్వారా గ్లోబల్ మార్కెట్ లోకి ఈజీగా ఎంటర్ అవ్వొచ్చని హీరోయిన్లు ఫిక్స్ అయిపోయారు. కంటెంట్ కంటే కాన్వాస్ ముఖ్యం అనేది ప్రస్తుత ట్రెండ్. చిన్న రోల్, పెద్ద సినిమా, ఈ ఫార్ములా హీరోయిన్ల కెరియర్ కి మరింత క్రేజ్ తెచ్చిపెడుతోంది.